అమ్మగురు శ్రీ 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 జ్ఞానానంద సద్గురులకు నా యొక్క నమస్కారములు. ఉత్తరమాత ఉగ్రమాతకి నా యొక్క నమస్కారములు. ఇక్కడికి చేరినటువంటి మహాత్ములకు కూడా నా యొక్క నమస్కారములు. మనం ఇంతవరకు ఎన్నో జన్మల నుంచి చచ్చి పుట్టి ఈ యొక్క మానవ జన్మానికి వచ్చినామని. అదే వచ్చినటువంటి ఆయా ఫలితాన్ని బట్టి మనము గ్రహించుకోవాలి. ఏదో మార్గంలో మనము ముందుకు పోతూ ఉంటాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి, చెప్పుకోవాలన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క మార్గంలో మన గురుమార్గం ఒకటి. ఆ యొక్క గురుమార్గం మనము ఆ మార్గంలో నడచాలంటే ఎన్నో జన్మల నుండి ఆ ఫలితాన్ని అనుభవించగలం. మనం ఆ యొక్క ఫలితం బట్టి ఒక సేవ కావచ్చు, ఒక దాన ధర్మం కావచ్చు, ఏదో ఒక మంచి పని కావచ్చు. ఆ రోజు ఆ దాన ధర్మం చేయడం బట్టే ఆ యొక్క మనము ఫలితాన్ని అనుభవించబట్టే మనకి ఈ యొక్క అగ్రహార చేతనం యొక్క మహా గురువు మన జ్ఞానానందుడు మనకు చెప్పినారు. ఆ ఫలితాన్ని బట్టి మనము ఆ యొక్క గురువు చెప్పినటువంటి అభ్యాసాన్ని చక్కగా ఆ యొక్క సాధన ధ్యానము పొద్దున సాయంకాలము క్రమేణా మనం చేసుకున్న ముందుకు పోతాము. ఎవరైతే ఆ యొక్క గురుమార్గంలో ముందుకు పోతుంటామో వాళ్ళు దైవ స్వరూపులే. మనము వాళ్ళ అభ్యాసం బట్టి వాళ్ళు తెలుసుకుని ముందుకు పోతుంటారు. ఎలా వాళ్ళు దానికి అన్వేషిస్తూ అంటారు. అభ్యాసం కావచ్చు, తారకం కావచ్చు, సాంఘికం కావచ్చు, తారకం కావచ్చు, అమరసం కావచ్చు, కుటలీయోగం కావచ్చు, పరిపూర్ణం కావచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ అభ్యాసంలో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అభ్యాసంలో వాళ్ళు అభ్యాసం చేస్తా అంటే వాళ్ళకి అంతవరకు వాళ్ళకు ఆ యొక్క ఆలోచన ముందుకు పోతాడు. కానీ ఒక మార్గం ఏం చేసుకోవాలంటే మనము ఆ దైవ స్వరూపము, ఆ దైవానికి చేరుకోవాలా, ఆ దైవ సన్నిధిలోకి మనము దాటుకోవాలా, ఆ యొక్క దుర్మార్గములన్నీ మనకు ముందుకు పోవాలా. గురువు లేకుంటే మనము ఆ యొక్క దావకు పోలేము. ఏదో మార్గంలో మనం ముందుకు పోతామని మనం గ్రహించుకోవాలి. గురువు ఉంటేనే మన పుట్టినదానికి సార్థకం. మనం ఇంకా ఏమైనా చేయాలని కూడా సార్థకం. గురువు లేకుంటే ఇప్పుడు మనం ఏడవ పుణ్యం ఈ యొక్క సన్నిధిలో ఉండేదానికి కుదరదండి. ఆ యొక్క అభ్యాసం మనము ఈ యొక్క పూర్వజన్మంలోనే గురువుగారు చెప్పినట్టు మనము వాళ్ళ రీతిలో ఉదాహరణ ముందుకి ఏ అభ్యాసం చేయొచ్చు. ఆ సత్యాన్ని ముందుకు పెట్టుకుని ముందుకు పోతానే ఉన్నాం. ఆ సత్యం విడిచిపెట్టి ముందుకు పోతే మనం వేరే ఈ దాని చెప్పేది ఆ యొక్క ధర్మంలోనే పోవాల, ఆ సత్యంలోనే పోవాల, గురు మార్గంలోనే నడచాల. ఆ గురువు ఏం చెప్తాంటే అది మనము ముందుకు పోతాం. అలా పని చేసుకుని అదే మనం గ్రహించుకొని ముందుకు పోతాం. ఆ సత్యాన్ని పట్టుకొని వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఆ సత్యాన్ని పట్టుకొని గురువుని పట్టుకొని దేవుడు కూడా ఈ యొక్క వాళ్ళ తల్లిగర్భంలో పుట్టి వాళ్ళు అట్లే దేవుడు అయ్యారు. వాళ్ళ తల్లిగర్భంలో పుట్టి వాళ్ళ యొక్క మన రూపంలోనే మానవ జన్మం ఎత్తి ఆ యొక్క మానవ జన్మంలో ఆ యొక్క గురువుని పట్టుకొని ఆ గురువులకు చెప్పినటువంటి అభ్యాసాన్ని పట్టుకొని
ఆ యొక్క మార్గంలో నడిచి వాళ్ళు ఎన్నో విధాలు సాధన ధ్యానం చేసి వాళ్ళు దేవుళ్ళు అయింది. అదేవిధంగా మనం కూడా మన తల్లిదండ్రులు మనం పుట్టినాం, మనకు మంచి గురువు చిక్కినారు, మనం దైవ సన్నిధికి ఏం చేరుకోలేము అనే ఒక రూట్ మనం పెట్టుకోవాలి. ఆ యొక్క రూట్ మనం మన మైండ్లో ఉందంటే ఆ యొక్క గురువు ఎల్లవేళ మన తోడు ఉండే ఉంటాడు. ఏదో ఏదో రూపంలో మనకు మేలు చేస్తూనే ఉంటాడు. అలా సత్యాన్ని పట్టుకోవడం, ఆ ధర్మం తెలుసుకోవడం, దైవం ఏమేమి తెలుసుకోవడం, ఆ దైవం దాన్ని నడవడికలో నడుస్తుంటాం కాబట్టి మనకు అప్పుడు ఆ దైవం అంటే ఏమి, మనం ఎట్లా నడవాలా, ఎట్లా పోతామో, ముందుకు పోతే ఏ విధంగా పోతే మనము ధన్యులు అవుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే దానికి మనకు ఉంటుంది. వాళ్ళు ఇక మనం ఈ ప్రకృతులు ఏమైతే చూస్తామో, ఏమైతే వింటామో అవన్నీ కూడా ఒకరోజు అవి నాశనమయ్యేటివే. కానీ ఆ దైవం మటుకు ఎల్లవేళలా నిన్ను 24 గంటలు కాపాడుకొని ఒక సెకండ్ కూడా నిన్ను కాపాడుకోండి కదా. అటువంటి దైవాన్ని మనము పొద్దున సాయంకాలం కూడా ఒక సెకండ్, 1 నిమిషమో, 10 నిమిషాలు, అర్ధగంట మనం కోరుకుండా పోతే ఆ దైవాన్ని మన పుట్టినదానికి కూడా సార్థకం లేదు అని గురువుగారు పదే వరకు చెప్తూనే ఉంటారు. సత్యాన్ని ఇచ్చిపెట్టకూడదు. అదే ఆ సత్యం ఎట్లుందంటే సత్యమే జయప్రదమురా ఓ గురుదేవ నిజమే మన తోడు నీడరా. సత్యమే జయప్రదమురా ఓ గురుదేవ నిజమే మన తోడు నీడరా. సత్యానికి చోటు లేదు, నిజానికి రూపము లేదు. సత్యానికి చోటు లేదు, నిజానికి రూపము లేదు. నామరూపము లేని వారిని నమ్మితే నిజముందిరనా. సత్యమే జయప్రదమురా ఓ గురుదేవ నిజమే మన తోడు నీడరా. ఆధారము కావాలంటే ఆటాకిరి నీలో ఉంటే, ఆధారము కావాలంటే ఆటాకిరి నీలో ఉంటే, నిష్టలే నిజము ఉంటే కష్టాలే తొలుగునంట. సత్యమే జయప్రదమురా నా స్వామి రంగా నిజమే మన తోడు నీడరా. ఆత్మ ఒకటి చేసి హరి గురుని పూజ చేసితే, ఆత్మ ఒకటి చేసి హరి గురుని పూజ చేసితే, సత్యమే జయప్రదమురా ఓ గురుదేవ నిజమే మన తోడు నీడరా అని చెప్పి మహానుభావుడు కూడా ఆ గురునికి ఆ సత్యాన్ని తెచ్చుకొని మనం ముందుకు పెట్టిపోయినాడు. సత్యమే జయప్రదం. ఆ సత్యమే లేకపోతే మనం ఎవరు లేదు, ఈ ప్రపంచమే లేదు, ఈ అర్థమైపు ఆ సత్యమే ఉండబట్టి, ఆ ధర్మంలో ఉండబట్టి, ఆ దైవంలో ఉండబట్టి మనమందరూ కూడా నడుస్తున్నాం, చూస్తున్నాం, చెవులు వినిపెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చూసేదానికి వినేదానికి కూడా ఆదరించుకొని ప్రతిరోజు మనం నడిపించుకుని ముందుకు పోతున్నాడు గురువు. ఆ గురువు లేకుంటే మనము ఒక సెకండ్ కూడా ముందుకు అడిగిపెట్టలేము అని ప్రతిరోజు మనం గమనించుకుంటూ ఆ సత్యంలో మనము పోయి ఆ గురుమార్గంలో నడుచుకొని ఆ గురువు చెప్పిన అభ్యాసాన్ని చక్కగా ప్రాణాధానం చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఉపన్యాసం